వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. ఈరోజు మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను. ఇప్పుడు మీరు వినబోతున్న కథ బేతాళ కథ, తిట్ల భూతం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగానే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు దేన్ని సాధించగోరి భీతి గొలిపే ఈ శ్మశానంలో ఈ అర్ధరాత్రి వేళ ఇంతగా శ్రమ పాల్పడుతున్నావో ఇంకా నిగూఢంగానే ఉండిపోయింది. సాధారణంగా వ్యక్తులు తమ కోరికలను సఫలం చేసుకోవాలన్న ప్రయత్నంలో బలమైన మానసిక ఒత్తిళ్లకు గురై విసిగి వేసారి చివరికి తాము సాధించేదేమిటో కూడా మర్చిపోతుండటం వింత ఏమీ కాదు. అరుణ అనే ఒక పెళ్ళీడు యువతి ఒక మహర్షి ఇచ్చిన వరాన్ని అనాలోచితంగా తన మేలుకు కాక ఇతరుల మేలు కోసం కోరింది. నువ్వు అలాంటి పొరపాటు చేయకుండా ఉండేందుకు ఆమె కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. వీరమ్మ పరమ గయ్యాళి. తల్లిదండ్రులు ఆమెను పరమశాంతమూర్తి అయిన వీరయ్యకిచ్చి పెళ్లి చేసి అమ్మయ్య అనుకున్నారు. ఆనాటి నుంచి వీరయ్య ఇంట్లో అసలు శాంతి లేకుండా పోయింది. వీరమ్మ కాపురానికి వచ్చేసరికి అత్తగారు మంచాన పడింది. మామగారు తన పనులు తాను చేసుకోలేని ముసలివాడు. సరైన సేవలు అందక అత్తగారు మనశ్శాంతి లేక మామగారు ఎంతో కాలం బ్రతకలేదు. ఆ తర్వాత నుంచి వీరమ్మ భర్తను సాధిస్తూ జీవితం కొనసాగించింది. ఆమెకు ఒక కొడుకు, కూతురు పుట్టారు. వీరమ్మ వాళ్లను సాధిస్తూ ఉండేది. కూతురు పెద్దదే పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళాక ఊపిరి పీల్చుకుంది. భీముడు వీరమ్మ కొడుకు. కండలు తిరిగి చూడటానికి మహావీరుడిలా ఉంటాడు. కానీ వాడికి తండ్రి శాంతగుణం బాగా వంటపట్టింది. ఈ ప్రపంచంలో ఎవరికీ భయపడని భీముడు తల్లికి మాత్రం భయపడేవాడు. ఒకసారి భీముడు తల్లి కోసం పట్టుచీర తేవాలని గంగవరం వెళ్ళాడు. గంగవరం పట్టుచీరలకు ప్రసిద్ధి. వీరమ్మకు అక్కడి నుంచి పట్టుచీర తెప్పించుకోవాలని చాలా కాలంగా మనసు. కొడుక్కు రంగులు, చుక్కలు, వివరాలన్నీ చెప్పిందామ. భీముడు గంగవరంలో ఏ నేతగాడింటికి వెళ్ళినా తల్లి చెప్పిన వివరాలకు సరిపోయే పట్టుచీర కనబడలేదు. అచ్చం తను చెప్పినలాంటి చీర తేకున్నా, అసలు చీర తేకున్న వీరమ్మ పెద్ద రాద్ధాంతం చేస్తుందని భీముడికి తెలుసు. అందుకని ఏం చేయాలో తోచక ఆ ఊరి కాల ఒడ్డున చెట్టు కింద దిగులుగా కూర్చున్నాడు. ఆ సమయంలో కొందరు ఆడపిల్లలు అక్కడికి బిందెలతో వచ్చారు. రోజు ఆ సమయంలో వాళ్ళు కాలువలో స్నానాలు చేసి బిందెలతో నీళ్లు తీసుకుని వెళ్తారు. ఆడపిల్లల్లో అరుణ అనే అమ్మాయి చెట్టు కింద కూర్చున్న భీముడిని చూసి, ఎవరయ్యా, సిగ్గులేదు, ఆడపిల్లలు స్నానం చేసే సమయంలో ఇక్కడ కాపు కాసావు అని చివాట్లు పెట్టింది. భీముడు దీనంగా ముఖం పెట్టి తనకు వచ్చిన ఇబ్బంది అరుణకు చెప్పుకున్నాడు. అది విన్న అరుణ హేళనగా నవ్వి, ఆహా, గొప్ప తెలివైందే మీ అమ్మ. చీరల ఎంపికకు తను రావాలి, ఎవరైనా ఆడవాళ్లను పంపాలి, మగవాణ్ణి, అందులోనూ నీలాంటి వాణ్ణి పంపుతుందా? సరేలే, నీకు నేను సహాయపడతాను, కానీ నువ్వు ముందు ఇక్కడి నుంచి లేచి ఊళ్ళోకి పో. అక్కడ సాంబాయి గారి ఇల్లు ఎక్కడా అని అడిగి తెలుసుకొని ఆ ఇంటి వీధి అరుగు మీద కూర్చో. నేను స్నానం చేసి వచ్చాక మీ అమ్మ బాగు అని మెచ్చే చీర నీ చేత కొనిపిస్తాను అన్నది. భీముడు అక్కడి నుంచి లేచి తిన్నగా ఊళ్ళోకి పోయి సాంబయ్య ఇల్లు తెలుసుకుని ఆ ఇంటి అరుగు మీద కూర్చున్నాడు. కొంతసేపటికి అరుణ వచ్చి వాణ్ణి పలకరించి వీరమ్మ చూపులకు ఎలా ఉంటుందో అడిగి తెలుసుకున్నది. తర్వాత వాణ్ణి వెంట పెట్టుకొని ఒక నేతగాడింటికి వెళ్ళింది. అక్కడ ఒక చీర ఎంపిక చేసి బేరమాడి తక్కువ ధరకు వచ్చేలా చేసింది. ఇలా పని ముగిశాక అరుణ భీముడితో, ఇల్లు చేరాక చీరను అమ్మకివ్వు. తర్వాత ఆమెతో, నేతగాడు నువ్వు చెప్పిన చీర వివరాలన్నీ విని అచ్చం అలాంటి చీరే 6 ఏళ్ల క్రితం ఈ దేశపు మహారాణి కోసం నేసి ఇచ్చాడని చెప్పు. మహారాణి అభిరుచులతో సరిపోలిన అభిరుచులు గల మరొక స్త్రీ ఉన్నందుకు అతడు ఆశ్చర్యపోయాడని కూడా చెప్పు. అయినా అమ్మకు తృప్తి కలగకపోతే మహారాణి జాతకురాలికి ఈ చీర నచ్చి తీరుతుందని, ఒకవేళ నచ్చకపోతే ఆవిడ మహారాణి జాతకురాలు అయి ఉండదని అన్నాడు నేతగాడని చెప్పు. నీకే ఇబ్బంది ఉండదు అంటూ భీముడికి హితబోధ కూడా చేసింది. భీముడు తిరిగి తన ఊరు వెళ్ళి అంతా అరుణ చెప్పినట్టే చేశాడు. తనను మహారాణితో పోల్చినందుకు వీరమ్మ ఎంతో సంబరపడి భీముడు తెచ్చిన చీరను చాలా మెచ్చుకున్నది. వాడు తండ్రితో జరిగిందంతా చెప్పి, అరుణ ఇంటికి కోడలైతే అమ్మలో మార్పు తేగలదని నాకు ఆశగా ఉంది అన్నాడు. మర్నాడు వాడు పని మీద పొరుగురికి వెళ్తున్నానని తల్లికి అబద్ధం చెప్పి గంగవరం వెళ్ళాడు.
వాడు కాలోకేసి రావటం అంత దూరంలోనే చూసిన అరుణ గబగబా వాడి దగ్గరికి వచ్చి, మీ అమ్మ నిన్ను బాగా చివాట్లు పెట్టిందా అంది భీముడి మీద జాలిపడుతూ. లేదు, చీరను బాగా మెచ్చుకుంది. నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడదామని వచ్చాను అన్నాడు భీముడు. దానికి అరుణ ఆశ్చర్యపోయి, ఏమిటా ముఖ్య విషయం అని అడిగింది. భీముడు కాస్త బెరుగ్గా, నిన్ను పెళ్ళాడాలని ఉంది అన్నాడు. నువ్వు నన్ను అడుగుతావేమిటి? మీ పెద్దలతో మా పెద్దలను అడగమని చెప్పు అన్నది చిరాగ్గా అరుణ. పెద్దల సంగతి తర్వాత, నాకు నువ్వు నచ్చావు, నేను నీకు నచ్చానో లేదో తెలుసుకుందామని ఇప్పుడు ఇలా వచ్చాను అన్నాడు భీముడు. అరుణ ఒక క్షణం భీముడు ముఖం కేసి చూసి, నువ్వు అందంగా ఉన్నావు, మంచివాడివి, నచ్చావు కాబట్టే చీర ఎంపికలో నీకు సహాయపడ్డాను అంటూ సిగ్గుపడింది. అప్పుడు భీముడు అరుణకు తన తల్లిని గురించి వివరంగా చెప్పి, నీ తెలివితేటలతో మా అమ్మను మార్చగలవా? బాగా ఆలోచించుకో అన్నాడు. ఆలోచించడానికి అరుణకి ఎంతోసేపు పట్టలేదు. ఆమెకు బిల్వ మహర్షి గుర్తుకు వచ్చాడు. ఆయన ఒకసారి దేశ సంచారం చేస్తూ గంగవరం వచ్చి కాల ఒడ్డున జారిపడ్డాడు. కాలు మడతపడటంతో ఆయన లేవలేక అవస్థపడుతూ ఉంటే స్నానానికి వచ్చిన ఆడపిల్లలు ఆయన్ని అపహాస్యం చేయడమే కాక తొందరగా అక్కడి నుంచి వెళ్ళిపోమని కేకలు వేశారు. అరుణ వాళ్లను మందలించి బిల్వ మహర్షికి తగిన శుశ్రూష చేసి లేవదీసి కూర్చోబెట్టింది. అప్పుడు ఆయన అరుణతో, అమ్మాయి, నీ సేవలకు సంతోషించాను, ఏదైనా వరం కోరుకో, ఇస్తాను అన్నాడు. అయితే ఏం కోరుకోవాలో అప్పటికి అరుణకు తెలియదు. ఆమె కొంత గడువు కోరింది. బిల్వ మహర్షి సరేనని కళ్ళు మూసుకుని 3 సార్లు నా పేరు తలుచుకుంటే ప్రత్యక్షమై నీ కోరిక తీరుస్తాను అని వెళ్ళిపోయాడు. అరుణ ఇప్పుడు భీముడికి బిల్వ మహర్షి కథ చెప్పి, మీ అమ్మను మార్చటం మామూలు మనుషుల వల్ల అయ్యే పనికిలా కనిపించటం లేదు, మనం బిల్వ మహర్షిని సహాయం ఆర్థిద్దాం అంటూ ముమ్మార్లు ఆయన పేరు తలుచుకున్నది. బిల్వ మహర్షి తక్షణమే ప్రత్యక్షమయ్యాడు. అరుణ కోరిక తెలుసుకుని భీముడితో, పదనాయనా, మనం వెళ్ళి మీ అమ్మను కలుసుకుందాం అన్నాడు. మహర్షి భీముడితో వాళ్ళ ఊరు చేరి భీముడి ఇంట ప్రవేశించి మంచం మీద పడుకొని ఏదో ఆలోచిస్తున్న వీరమ్మను పలకరించి, అమ్మా, నాకు భిక్ష కావాలి అన్నాడు. వీరమ్మ ఉలిక్కిపడి లేచి కూర్చొని, బిచ్చం కోసం వచ్చా? మరి బిచ్చం అడిగే పద్ధతి ఇదేనా అంటూ మహర్షిని తిట్టడం మొదలుపెట్టింది. అమ్మా, ఇష్టం ఉంటే బిచ్చం వేయి, లేకుంటే పొమ్మని చెప్పు, నీ తిట్లు భూతమై నిన్నే బాధిస్తాయి అన్నాడు బిల్వ మహర్షి. తిట్టడం నాకు అలవాటు, అమ్మా నాన్నలను తిట్టాను, నాకేం కాలేదు, అత్తమామలను తిట్టాను, వాళ్లే పోయారు, మొగుణ్ణి కొడుకును తిడుతున్నాను, చచ్చినట్లు పడుతున్నారు, నాకు మాత్రం ఎన్నడూ ఏమీ కాలేదు అన్నది వీరమ్మ నిరసనగా. నా వల్ల తప్పుతుందనుకో, నువ్వు నన్ను తిడితే ఆ తిట్లు నాకే శాపం అవుతుంది, ఆ కారణంగా నన్ను తిట్టావనుకో, అప్పుడు ఆ తిట్లు నీ దగ్గర ఉండి నీకు శాపం అవుతుంది. ఈ విషయం నీకు అర్థం కావడం కోసం ఈ క్షణంలోనే అకారణంగా ఇతరులను నువ్వు తిడుతున్న తిట్లన్నీ భూతం రూపం ధరించాలని ఆజ్ఞాపిస్తున్నాను అన్నాడు బిల్వ మహర్షి. అంతే, ఆ క్షణంలోనే వీరమ్మ ముందు భయంకర ఆకారంలో ఒక భూతం నిలబడి, అహో వీరమ్మ, నేను నీ తిట్ల భూతాన్ని, ఇంకొక 4 ఏళ్ల తర్వాత నిన్ను తీరని వ్యాధి రూపంలో బాధించాలనుకున్నాను, కానీ ఈ మహర్షి కారణంగా చాలా ముందుగానే భూత రూపం వచ్చేసింది. నా వల్ల మరేదైనా నాశనం కావాలంటే చెప్పు, లేకుంటే నేను ఇప్పుడే నిన్ను నాశనం చేస్తాను అన్నది. వీరమ్మ హడలిపోయింది. ఆమెకు వేరే దిక్కు తోచక మహర్షి కాళ్ల మీద పడింది. ఆయన ఆమెను లేవనెత్తి, భూతం నీకు ప్రియమైన దాన్ని మాత్రమే నాశనం చేస్తుంది, మీ ఇంటి పెరట్లో నీకెంతో ప్రియమైన అంటు మామిడి చెట్టుంది కదా, దాన్ని నాశనం చేయమని చెప్పు, భూతం ప్రస్తుతానికి నిన్ను విడిచిపెడుతుంది అన్నాడు. వీరమ్మ సరే అనగానే భూతం మాయమైంది. పెరట్లోకి వెళ్ళి చూస్తే అక్కడ మామిడి చెట్టు లేదు. అప్పుడు బిల్వ మహర్షి ఎంతో శాంతంగా, వీరమ్మ, నువ్వు ఇక నుంచి ఎవరిని అకారణంగా తిట్టకు, అలా తిట్టినప్పుడల్లా భూతం నీ ముందు ప్రత్యక్షమవుతుంది, ఇక ముందు మంచిగా ఉంటే నిన్నే భూతము బాధించదు. ఒక ముఖ్యమైన సంగతి, నీ కొడుక్కు గంగవరంలో ఉండే అరుణ అనే అమ్మాయితో పెళ్లి చేయి, ఆమె చాలా మంచిది, తెలివైనది, నువ్వు నీ కోడల్ని ప్రేమగా చూసుకుంటే క్రమంగా నీ తిట్లభూతం శక్తి నశించి మాయమైపోతుంది, బాగా గుర్తుంచుకో, నీ కష్ట సుఖాలకి నీలోనే ఉన్నాయి అని చెప్పి బిల్వ మహర్షి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత కొద్ది రోజుల్లోనే భీముడికి అరుణకు పెళ్ళైంది. బేతాళుడి కథ చెప్పి, రాజా, బిల్వ మహర్షి ఇచ్చిన వరాన్ని అరుణ
తగుపాటి వివేకం ఉపయోగించుకున్నట్లు కనబడదు. ఈ వర ప్రభావంతో ఆమె ఏ గొప్ప ధనవంతుడి ఇంటి కోడలయ్యి సర్వసుఖాలు అనుభవించవచ్చు. ఆమె వరాన్ని తన కోసం, తన వాళ్ళ కోసం కాక భీముడు మేలు కోసం ఉపయోగించుకోవటం అనుచితం, అనాలోచితం కాదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఏ తల్లిదండ్రులైనా తమ కుమార్తెకు పెళ్లి కావాలి, పెళ్ళయ్యాక సుఖపాడాలి అనే కదా కోరుకునేది. ఆ విధంగా అరుణ తన వరాన్ని తల్లిదండ్రుల ఆనందం కోసమే ఉపయోగించుకున్నట్లు కనబడుతున్నది. ఇక ఆమె స్వవిషయానికి వస్తే సాధారణంగా మగవాళ్లకు చిరాకెక్కువ. అలాంటప్పుడు ఎన్ని మాటలన్నా నోరెత్తకుండా ఉండే భీముడు లాంటి వాడిని ఏ ఆడపిల్ల అయినా కోరుకుంటుంది. అట్లని తిట్లభూతం శక్తి చూపించిన అరుణ భీముడి పట్ల గయ్యాళిలా ప్రవర్తించే అవకాశం ఏమాత్రం లేదు. ఆ కారణం వల్ల అరుణ మహర్షి ఇచ్చిన వరాన్ని తనకు, తన వాళ్లకు శుభం కలిగే విధంగానే ఉపయోగించుకున్నది. అందువల్ల అరుణ నిర్ణయంలో అనుచితం అంటూ ఏమీ లేదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ మీ సపోర్ట్ ఇవ్వండి. అలానే మన ఛానల్లో హైప్ ఆప్షన్ వస్తుందండి. మన ఛానల్కి హైప్ కూడా ఇచ్చి పాయింట్స్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ మంచి మంచి కథలు, మన ఛానల్లో పెట్టే మంచి మంచి వ్లాగ్స్ అన్నీ కూడా షేర్ చేసి ఆనందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.